Yeah, welcome to 24 Technologies. Our today's topic is BGP, Border Gateway Interior Routing Protocol. Border Gateway Protocol, where is BGP? Pictures, docs. ఓకే, ఇక్కడ మీరు చూసినారు అంటే బార్డర్ గేట్వే ప్రోటోకాల్స్. ఈ బార్డర్ గేట్వే ప్రోటోకాల్ అంటే ఏంటి? ఈ బార్డర్ గేట్వే ప్రోటోకాల్ అంటే ఏంటి? అది తెలుసుకునే ముందర ఫస్ట్ వాటి ఫీచర్స్ మనం చూద్దాం. ఇది పాత్ వెక్టార్ ప్రోటోకాల్ అండ్ ఓపెన్ స్టాండర్డ్ ప్రోటోకాల్. ఓకే, ఇట్ యూజెస్ ద పాత్ వెక్టర్ అల్గారిథం. ఇవన్నీ మనం చూసినా కూడా మనకు తెలిసిపోతుంది. అండ్ బీజీపీ ఏడి వచ్చేసి 200 అండ్ దీని అడ్మినిస్ట్రేటివ్ డిస్టెన్స్ 20. ఇవన్నీ మనకు ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినామంటే ఈ బీజీపీ కానీ ఐబీజీపీ అనే 2 టైప్స్ ఆఫ్ బీజీపీస్ ఉంటాయి, ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్ అని చెప్పేసి. అండ్ వీటి హలో టైమర్స్ ఎంత? హలో టైమర్ 60 సెకండ్స్ అండ్ హోల్డ్ ఆన్ టైమర్స్ వచ్చేసి 180. అండ్ టీసీపీ పోర్ట్ నెంబర్, దీని ఏదైతే పోర్ట్ నెంబర్ ఉందో దానికి 179 అని చెప్పేసి యూజ్ చేస్తుంది. అండ్ ఇవి మనము వీటికి సంబంధించిన కమాండ్స్ ఏవైతే ఉంటాయో దట్ ఈస్ ఆల్వేస్లీ మనం ఐపీ రౌటింగ్ అనే దాంతో స్టార్ట్ చేస్తాం. అండ్ రౌటర్ బీజీపీ అండ్ ఇక్కడ అటానమస్ సిస్టమ్ నెంబర్ అనేది మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు అక్కడ చూపిస్తాను. తర్వాత ఇక్కడ ఇవ్వాల్సిన కమాండ్స్ ఏ నెట్వర్క్ ఉన్నాయి అండ్ నైబర్ పీర్ అడ్రస్ ఏది, దాని రిమోట్ ఏఎస్ అంటే అటానమస్ సిస్టమ్ నెంబర్, ఆ నెంబర్స్ ఇవ్వాల్సి ఉంటాయి. ఇక్కడ మీరు ఈ ఏవైతే ఉన్నాయో ఈ పార్ట్స్ ఇక్కడ చూడడం కంటే మనము ల్యాబ్లో మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. అండ్ వెరిఫికేషన్ కమాండ్స్ ఇక్కడ మనము వెరిఫైడ్ ది రౌటింగ్ టేబుల్ అవన్నీ మనం ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ ఏ దానికి అడ్మినిస్ట్రేటివ్ డిస్టెన్స్ ఎంత అని చెప్పేసి, అడ్మినిస్ట్రేటివ్ డిస్టెన్స్ 0 దేనికి అండ్ స్టాటిక్ రౌట్కి దేనికి, అండ్ ఈఐజిఆర్పికి ఎంత, ఓఎస్పిఎఫ్కి ఎంత, అండ్ ఆర్ఐపికి అండ్ బీజీపీ అడ్మినిస్ట్రేటివ్ డిస్టెన్స్. వీటిలో అన్నింటిలో ఏది లీస్ట్ ఉంది? డైరెక్ట్లీ కనెక్టెడ్ నువ్వు డైరెక్ట్ కనెక్ట్ చేసినావు కాబట్టి దానికి అడ్మినిస్ట్రేటివ్ డిస్టెన్స్ అవసరం లేదు కాబట్టి అది డిఫాల్ట్గా తీసేసుకుంటుంది. అండ్ స్టాటిక్ రౌట్కు 1. అంటే స్టాటిక్ రౌట్ కూడా మీరు అన్ని ప్రోటోకాల్స్ ఇచ్చినప్పటికీ స్టాటిక్ రౌట్కు ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ ప్రిఫరెన్స్ ఎవరికి ఉంటుంది? బీజీపీ అడ్మినిస్ట్రేటివ్ డిస్టెన్స్ 20, అది లీస్ట్ కాబట్టి దానికి ప్రియారిటీ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఆర్ఐపి, ఓఎస్పిఎఫ్, ఈఐజిఆర్పి 3 ఒక రౌటర్లో మీరు అసైన్ చేసినప్పటికీ 90 అనేది లీస్ట్ ఉంది కాబట్టి ఫస్ట్ ప్రియారిటీ గోస్ టు ఈఐజిఆర్పి అండ్ సెకండ్ ప్రియారిటీ గోస్ టు ఓఎస్పిఎఫ్ అండ్ లాస్ట్ ప్రియారిటీ గోస్ టు ఆర్ఐపి. బట్ వీటన్నింటికంటే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బీజీపీ అనేది ఏంది, ఇది ఏ టైప్ ఆఫ్ రౌటింగ్ ప్రోటోకాల్ అండ్ అది ఏ రకంగా పనిచేస్తుంది అని చెప్పి చూద్దాం. లెట్ మీ ఓపెన్ బోర్డ్. ఓకే, ఓకే, ఇక్కడ బీజీపీ మన టాపిక్ ఏంటి? టుడేస్ టాపిక్ ఇస్ బీజీపీ. బీజీపీ అంటే బీజీపీ స్టాండ్స్ ఫర్ బార్డర్ గేట్వే ప్రోటోకాల్. బార్డర్ గేట్వే రౌటింగ్ ప్రోటోకాల్. బార్డర్ గేట్వే రౌటింగ్ ప్రోటోకాల్. ఓకే, బీజీపీ స్టాండ్స్ ఫర్ బార్డర్ గేట్వే రౌటింగ్ ప్రోటోకాల్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ యాక్చువల్గా బీజీపీ అనేది ఏ రకంగా వర్క్ అవుతుంది అంటే, లైక్ నేను ఇండియా కాబట్టి నేను ఇండియాలో ఉన్నా. ఎగ్జాంపుల్ చూడండి, నేను ఇండియాలో ఉన్నా. నాకు ఏ లాంగ్వేజ్ వస్తుంది? నేషనల్ లాంగ్వేజ్ తీసుకుందాం, హిందీ. ఓకే, నాకు వచ్చే లాంగ్వేజ్ ఏది? హిందీ వస్తుంది, రైట్. నాకు చైనీస్ వస్తుందా? రాదు. ఇక్కడ చైనా ఉంది, చైనా వీడికి ఏమొస్తుంది? చైనీస్ లాంగ్వేజ్ వీడికి వస్తుంది. అంటే ఇప్పుడు ఇండియన్ మాట్లాడే లాంగ్వేజ్ ఏదైతే ఉందో ఈ ఇండియన్ మాట్లాడే లాంగ్వేజ్ హిందీ వీడికి ఉందా? ఆల్వేస్ నో. వాడికి ఏ లాంగ్వేజ్ అర్థమవుతుంది? చైనీస్ అర్థమవుతుంది. అండ్ ఈ చైనీస్ ఏదైనా మాట్లాడంటే అర్థమవుతుందా? మనకు కూడా అర్థం కాదు, ఆల్వేస్లీ నో. అంటే ఇక్కడ మధ్యలో ఎవడు కూడా ట్రాన్స్లేటర్ లాగా ఎవరు నాకు కావాలి. అంటే ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పానంటే, లైక్ ట్రాన్స్లేటర్ లాగా ఎవడో ఒకడు ఉండాలి. అండ్ ఇక్కడ వీటి హిందీ చైనీస్ లో మాట్లాడుతుంటే వాటికి అర్థం కావాలి. అంటే ఇప్పుడు ఒక సెట్ ఆఫ్ రౌటర్స్ ఇక్కడ, ఓకే, కొన్ని రౌటర్స్ 1 2 3 4 5 వాటెవర్ కొన్ని రౌటర్స్ ఉన్నాయి. ఓకే, ఈ
ఇక్కడ నేను ఏం యూజ్ చేస్తున్నానంటే ఓఎఫ్ అనే రౌటింగ్ ప్రోటోకాల్ యూజ్ చేస్తున్నాను. ఇక్కడ నేను ఏ రౌటింగ్ ప్రోటోకాల్ యూజ్ చేస్తున్నా? ఓఎస్పిఎఫ్. అండ్ ఇక్కడ కూడా ఒక సెట్ ఆఫ్ రౌటర్స్ ఉంది. 1, 2, 3, 4. ఇక్కడ నేను ఏమి యూజ్ చేస్తున్నా అంటే ఈఐజిఆర్పి అనేది నేను యూజ్ చేస్తున్నా. ఇక్కడ ఓఎస్పిఎఫ్ ను యూజ్ చేస్తున్నా. అంటే ఇక్కడ నుండి అంటే ఒక డిఫరెంట్ రౌటింగ్ ప్రోటోకాల్ నుండి ఒక డిఫరెంట్ రౌటింగ్ ప్రోటోకాల్ కమ్యూనికేట్ కావాలి అనుకుంటే అది ఇంపాసిబుల్. అది కమ్యూనికేట్ కాదు. ఆ టైంలో ఎవడొస్తాడంటే బీజీపీ బార్డర్ గేట్వే రౌటింగ్ ప్రోటోకాల్. వీడికి ఏమొస్తాయి? వీడి లాంగ్వేజ్ వస్తుంది, వీడి లాంగ్వేజ్ కూడా వస్తుంది. కాబట్టి ఇక్కడ ఏదో ఒక రౌటర్ కు మనం కనెక్ట్ చేస్తాం. ఎక్కడ? బీజీపీ కాన్ఫిగర్ చేస్తాం. ఇక్కడ ఏదో ఒక రౌటర్ బీజీపీ కాన్ఫిగర్ చేస్తాం. అప్పుడు నువ్వు ఇక్కడ ఓఎస్పిఎఫ్ రౌటింగ్ ప్రోటోకాల్ వీడికి చెప్పినా కూడా, అంటే ఇక్కడ నుండి ఇక్కడికి, ఎక్కడ లైక్ ఇక్కడ నుండి ఇక్కడికి నువ్వు కమ్యూనికేట్ కావాలి. ఆ టైంలో నువ్వేమవుతావు? డైరెక్ట్ గా కమ్యూనికేట్ కాకుండా ఈ బీజీపీ అనేటోడికి ఈ రౌటర్ చెప్తావు. ఇది కూడా రౌటరే, ఇక్కడ కూడా రౌటరే ఉంది. ఓకే, ఈ బీజీపీ అనే రౌటర్ కు నువ్వు చెప్తావు. ఈ బీజీపీ అనే రౌటర్ కు చెప్పిన తర్వాత వీడేం చెప్తాడు? దాన్ని ఇక్కడికి ట్రాన్స్లేట్ చేస్తాడు. ఏ రకంగా ట్రాన్స్లేట్ చేస్తాడు? వీడికి అర్థమయ్యేది ఈఐజిఆర్పి. ఇది ఈఐజిఆర్పి అర్థమవుతుంది. కాబట్టి వీడు ఓఎస్పిఎఫ్ లో చెప్పిన బీజీపీ వాడు ఏం చేస్తాడు? ఇక్కడ నుండి ఇక్కడికి ఈఐజిఆర్పి లోకి కన్వర్ట్ చేస్తాడు, అంటే ట్రాన్స్లేట్ చేస్తాడు వీడికి అర్థమయ్యే లాంగ్వేజ్. ఇట్స్ ఇన్ ద సేమ్ వే మనము ఈఐజిఆర్పి నుండి ఒకటి వచ్చింది ప్యాకెట్, అది వీడికి అర్థం కాదు. వీడేం చేస్తాడు? బీజీపీ ఓకే వీడు ఈఐజిఆర్పి లో పంపించినాడు, నేను వీడికి ఏమని పంపించాలంటే ఓఎస్పిఎఫ్ లో పంపించాలి అని చెప్పేసి పంపిస్తారు. ఓకే, మనం ఎందుకు ఇక్కడ మొత్తం ఓఎస్పిఎఫ్ ఇక్కడ మొత్తం ఏఐజిఆర్పి యూజ్ చేస్తాము అంటే డిఫరెంట్ యూజ్ చేయాల్సిన అవసరం ఏముంది? మొత్తం ఓఎస్పిఎఫ్ యూజ్ చేయొచ్చు కదా, మొత్తం ఏఐజిఆర్పి యూజ్ చేయొచ్చు కదా అంటే, కొన్ని బిగ్ నెట్వర్క్స్ ఏవైతే ఉన్నాయో, కొన్ని బిగ్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో దే యూజ్ మల్టిపుల్ రౌటింగ్ ప్రోటోకాల్స్. ఓకే, ఒకదానిపైన వాళ్ళు డిపెండ్ అయి ఉంటారు. అదే కాకుండా ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఓకే, సేమ్ కంపెనీ అన్నప్పుడు సేమ్ రౌటింగ్ ప్రోటోకాల్ యూజ్ చేయొచ్చు కదా, డిఫరెంట్ అందుకు అని చెప్పేసి అనుకుంటే, సమ్ టైమ్స్ ఒక కంపెనీ, ఇది కంపెనీ 1 అనుకుందాం, ఇది కంపెనీ 2 అనుకుందాం. ఓకే, ఈ కంపెనీ 1 అనేది ఏం చేసిందంటే ఈ 2 అనే కంపెనీ పర్చేజ్ చేసింది. ఓకే, ఈ కంపెనీ అనేది ఏం చేసింది? పర్చేజ్ చేసింది. వీడు అప్పుడు ఓఎస్పిఎఫ్ యూజ్ చేస్తున్నాడు అనుకుందాం. ఓఎస్పిఎఫ్ ఈ పర్చేజ్ చేసిన కంపెనీ ఈఐజిఆర్పి రౌటింగ్ ప్రోటోకాల్ ఇది యూజ్ చేస్తున్నాడు, ఇక్కడ ఓఎస్పిఎఫ్ యూజ్ చేస్తున్నారు. ఓవర్ నైట్ లో పర్చేజ్ చేసిన వెంటనే ఇమ్మీడియట్ గా ఓకే కంపెనీ 1 అనేది కంపెనీ 2 పర్చేసింది కాబట్టి మేము యూజ్ చేసేది ఓఎస్పిఎఫ్, మీరందరూ ఓఎస్పిఎఫ్ చేంజ్ చేయండి అంటే అది వర్కౌట్ కాదు. ఓకే, ఒకవేళ చేంజ్ చేయాలనుకున్నది ఓవర్ నైట్ లో కాదు, ఇట్ విల్ టేక్ సమ్ టైం అంటే ఏదో 1 day 2 days కాదు, మేబీ ఇట్ విల్ అరౌండ్ 1 month పట్టచ్చు, ఇయర్స్ కూడా పడడానికి స్కోప్ ఉంటుంది. ఇమ్మీడియట్ గా చేయరు. ఈవెన్ మనం రీసెంట్ గా చూస్తే లైక్ ఒక ఏది నెట్ఫ్లిక్స్ ఎవరిని పర్చేజ్ చేసినాడు? వార్నర్ బ్రదర్స్ అనే దాన్ని మొత్తం పర్చేజ్ చేసినారు. ఓకే, ఎన్నో సమ్ బిలియన్ క్రోర్ డాలర్స్ ఏమో బిలియన్ లాక్, ఐ డోంట్ ఎగ్జాక్ట్లీ ద ఫిగర్, బట్ ఎంతో పెద్ద అమౌంట్, హ్యూజ్ అమౌంట్ తో పర్చేజ్ చేసినారు. కాబట్టి బాబు నేను నెట్ఫ్లిక్స్, నా దగ్గర ఆల్రెడీ నెట్వర్క్ ఉంది, నువ్వు ఏదో డిఫరెంట్ నెట్వర్క్ యూజ్ చేస్తున్నావు రౌటింగ్ ప్రోటోకాల్, నువ్వు మొత్తము నాకు చేంజ్ నెట్ఫ్లిక్స్ అనేవాడు ఆల్వేస్ క్లౌడ్ యూజ్ చేస్తున్నాడు, అమెజాన్ క్లౌడ్ యూజ్ చేస్తున్నాడు, బట్ దాని లోపల కూడా ఏమైనా రౌటింగ్ ప్రోటోకాల్స్ వాళ్ళు ఇంటర్నల్ గా యూజ్ చేస్తూ ఉంటే ఆ రౌటర్స్ ను ఇమ్మీడియట్ గా ఈ వార్నర్ బ్రదర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ నేను యూజ్ చేసే రౌటింగ్ ప్రోటోకాల్ యూజ్ చెయ్యి అని చెప్పడము అది 100% రాంగ్. అది వర్కౌట్ కూడా కాదు. ఓవర్ నైట్ లో ఆ మ్యాజిక్లు లాజిక్లు జరగవు. ఓకేనా, కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్స్ లో మధ్యలో బీజీపీ అనేవాడిని పెడతాం. అంటే బీజీపీ అనేవాడు కూడా 1 రౌటరే. ఇక్కడ ఇంటర్నల్ బీజీపీ, ఎక్స్టర్నల్ బీజీపీ అని చెప్పేసి ఉంటాయి. ఓకే, ఐబీజీపీ అండ్ ఈ బీజీపీ అని చెప్పేసి కూడా ఉంది. ఐబీజీపీ, ఈబీజీపీ అంటే ఏంటి అంటే, ఓకే, ఈ రకంగా ఓఎస్పిఎఫ్ అండ్ ఏఐజిఆర్పి ఉందనుకోండి, ఈ మధ్యలో బీజీపీ రౌటర్ను పెడతా. ఓకే, ఇక్కడ ఓఎస్పిఎఫ్ ఉంది, ఇక్కడ ఏఐజిఆర్పి ఉంది, ఈ రకంగా మధ్యలో పెట్టడం. అండ్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇంకొకటి ఇక్కడ అబ్జర్వ్ చేయండి,
ఓకే. ఇక్కడ ఇక్కడ ఓఎస్పిఎఫ్ ఉంది. ఇక్కడ ఆర్ఐపి అనుకుందాంలేండి. ఎప్పుడు ఏజీఆర్పి ఎందుకు? ఇక్కడ ఆర్ఐపి ఉంది. ఇక్కడ ఓఎస్పిఎఫ్ అనే రౌటింగ్ ప్రోటోకాల్ ఇక్కడ. ఇక్కడ ఏం చేస్తానంటే బీజీపీ రౌటర్‌లో పెడతా. అంటే ఇంటర్నల్ ఓకే. ఇంటర్నల్ ఐబీజీపీ. ఇది ఎక్స్టర్నల్‌లో బయట ఉంది ఈబీజీపీ. దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఐబీజీపీ, ఈబీజీపీ. బట్ బీజీపీ ఆల్వేస్‌లీ ఏం చేస్తదంటే 2 డిఫరెంట్ రౌటింగ్ ప్రోటోకాల్స్ 2 డిఫరెంట్ ఏరియాస్‌లో ఉన్న రౌటర్స్ కమ్యూనికేట్ కాలేవు. మనకు లాంగ్వేజ్ ఇండియన్ లాంగ్వేజ్ హిందీ వాళ్ళకి ఎట్లా అర్థం కాదో చైనీస్ వాళ్ళకు. ఇన్ ద సేమ్ వే ఈ ఓఎస్పీఎఫ్ అనేది ఏఐజీఆర్పీకి, ఈఐజీఆర్పీ అనేది ఓఎస్పీఎఫ్‌కు ఆబ్వియస్‌లీ అర్థం కాదు. కాబట్టి ఆ టైంలో మనం ఏం చేస్తాము అంటే మధ్యలో ఈ బీజీపీ అనే హీరోని పెడితే ఈ బీజీపీ టేక్ కేర్ చేస్తది మొత్తం అండి. ఓకే. బాబు నేను అవన్నీ చూసుకుంటాను. మీరేమి హేళన పడకండి. నాకు మీరు పంపించండి. నేను ట్రాన్స్‌లేట్ చేస్తాను. నేను ప్యాకెట్స్ మూవ్ చేస్తాను ఫ్రేమ్స్ అని చెప్పేసి అంటారు. ఓకే. దట్ ఈస్ బీజీపీ థియరీ. అండ్ నెక్స్ట్ సెషన్‌లో మనము బీజీపీ ల్యాబ్ డిస్కస్ చేద్దాం. బట్ ఇన్ డీప్‌గా మనం వెళ్ళము బీజీపీకి. అండ్ సీసీఎన్ఏలో ఇన్ డీప్‌గా అవసరం లేదు. ఈవెన్ బీజీపీ అనేది కూడా వాడు సర్టిఫికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసేసినాడు. ఎవరు? మన సిస్కో. సిస్కో వాడు తీసేసినాడు కాబట్టి దాని గురించి ఎక్కువ డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు మనము. బట్ దాన్ని ఎందుకు అని చెప్పేసి తెలుసాం. ఎందుకంటే మనం క్లౌడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సమ్‌టైమ్స్ విల్ టేక్ బీజీపీ అని చెప్పేసి మనం సెలెక్ట్ చేసుకుంటూ ఉంటాం. బీజీపీ అని సెలెక్ట్ చేసుకుంటుంటాము. అండ్ అటానమస్ నంబర్స్ ఏవైతే ఉన్నాయో దానికి అటానమస్ నంబర్స్ అనేది ఇస్తాం. కాబట్టి దాని గురించి అట్‌లీస్ట్ బేసిక్ నాలెడ్జ్ మనకు తెలిసి ఉండాలి. దట్ ఈస్ వై వి ఆర్ గోయింగ్ టు డిస్కస్ విచ్ ఆన్ బీజీపీ ఆల్సో ఇన్ ల్యాబ్. అండ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే కొద్దిగా చేసుకొని అర్థం కాకపోతే కామెంట్స్‌లో పెట్టండి. ఐ విల్ టేక్ కేర్. అండ్ ఓకే. చలో. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ సెషన్. రైట్ అమ్మా. థాంక్ యూ.